ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబికి టెక్నాలజీ సంబంధించిన ఇన్నోవేషన్ ల్యాబ్లు హార్డ్ డిస్క్లను అధికారులు సీజ్ చేశారు. 3 సర్వర్లు 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు, కార్యాలయంలో సిట్ సోదాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో సిట్ తనిఖీలు నిర్వహిస్తోంది. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్లు సిట్ స్వాధీనం చేసుకుంది. ప్రతిపక్ష నేతలు, ముఖ్య నేతల ఫోన్ల ట్యాపింగ్లో రవికుమార్ కీలక పాత్ర పోషించారని సిట్ నిర్ధారించింది. ఫోన్ ట్యాపింగ్లో ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారాన్ని నిందితుడు ప్రణీత్ రావు తీసుకున్నారు. ఇక ఎస్ఐబికి గత కొంతకాలంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లు కూడా సిట్ రికార్డ్ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఇస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఎస్ఐబికి టెక్నాలజీకి అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్లో అయితే హార్డ్ డిస్క్లను అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు స్వాతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఎస్ఐబి టెక్నాలజీకి సంబంధించిన వివరాలను అందించి తెలుస్తా ఉంది. ఇన్నోవేషన్ ల్యాబ్ హార్డ్ డిస్క్ లను సీజ్ చేసిన నేపథ్యంలో మొత్తంగా మనం గమనిస్తే 3 సర్వర్లు 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషనల్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ తర్వాత ఇల్లు కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేసిన నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయం తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకుని తెలుస్తా ఉంది. దీంట్లో ప్రతిపక్ష నేతలు, ముఖ్య నేతలు, తర్వాత ట్యాపింగ్ లో రవికుమార్ యొక్క పాత్ర, ఇవన్నీ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయన రవికుమార్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఫోన్ ట్యాపింగ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నాడు ప్రణీత్ రావు అని చెప్పి కూడా ఎప్పటికీ సిట్ అధికారులు కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో ఎస్ఐబికి కొంతకాలంగా టెక్నికల్ సపోర్ట్ చేస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ తర్వాత ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీళ్ళు వాడిన టెక్నాలజీ, తర్వాత దీంట్లో దొరికిన సర్వర్లు కావచ్చు, 5 మినీ డివైజ్లు కావచ్చు, ఈ మినీ డివైజుల్లో అసలు ఏముంది, ఎవరు తాలూకు వివరాలు ఉన్నాయంటే ఇప్పటివరకు మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా గమనిస్తే వీళ్ళు హార్డ్ డిస్క్లు మొత్తం కూడా ధ్వంసం చేసినప్పటికీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పి భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇన్నోవేషన్ ల్యాబ్ లో దొరికిన ఎవిడెన్స్ అనేవి టెక్నికల్ గా వీళ్ళే చేశారు ట్యాపింగ్ అన్న వ్యవహారం కాకుండా ఎవరిని ట్యాప్ చేశారో వాళ్ళ తాలూకు ఆడియోలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఈ కేసులో టెక్నికల్ గా కూడా వాళ్లకు ముఖ్యమైన సమాచారం దొరికింది కాబట్టి ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ తర్వాత ఈయన ఇల్లు తర్వాత ఆఫీస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున కీలకమైన సమాచారం సేకరించిన నేపథ్యంలో ఈ ఎస్ఐబి దీంట్లో వీళ్ళ పాత్ర, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, తర్వాత టార్గెట్ పీపుల్ టార్గెట్ చేసి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ సేకరించాం దాని అందరినీ కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సేకరించి చూస్తాం సుజాత. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఇన్నారెడ్డి.